రాష్ట్ర ప్రభుత్వాలపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహాన్ని ఢిల్లీలో ఎన్నికల్లో గెలుపు కోసం రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్న హామీలను ప్రస్తావించింది కోర్టు. జడ్జీల జీతాలు, రిటైర్మెంట్ ప్రయోజనాలపై విచారం వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తులు జీతాల, పెన్షన్ల చెల్లింపులు నిర్లక్ష్యం వహిస్తూ ఉచిత పథకాలకు మాత్రం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉచితాలకు డబ్బులు ఉంటాయి కానీ జడ్జీల జీవితాల చెల్లింపునకు మాత్రం ఉండవా అని నిలదీసింది. దేశంలో న్యాయమూర్తులకు చాలీచారణ జీతాలు, పదవి విరమణ అనంతరం అందుతున్న అరాకొరా ప్రయోజనాలపై విచారం వ్యక్తం చేస్తూ అఖిల భారత న్యాయమూర్తుల సంఘ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా జడ్జిలు బిఆర్ గావాయ్, ఏజీ మహిళతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ప్రకటించిన లక్కీ బెహాన్ పథకం, ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో ఆప్ ప్రకటించిన మహిళా సమాన్ యోజన, కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆర్థిక హామీలని సందర్భంగా ధర్మాసనం ప్రస్తావించింది. జడ్జీలకు జీతాలు చెల్లించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు తరచుగా ఆర్థిక పరిమితులను సృష్టిస్తుంటాయి. అయితే ఎన్నికల సమయంలో మాత్రం లడ్కీ బెహాన్ వంటి ఉచితాలు ప్రకటిస్తుంటారు. ఢిల్లీ ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయ పార్టీలు మహిళలకు 2100 లేదా 2500 చెల్లిస్తామంటూ ఆర్థిక వాగ్దానాలు చేయడం మనం చూస్తామని ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.